హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పంతం అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా సిరిపురం అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి ప్రదీపుడు మహారాజుగా ఉండేవాడు. అయితే ప్రదీపుని ఆస్థానంలో రాజు కంటే ఎక్కువ ప్రతాపం కలవాడు రాజగురువు. రాజగురువు మాటకు ప్రదీపుడు ఎన్నడూ ఎదురాడి ఎరగడు. ఎందుకు అంటే ఈ రాజగురువు అందరు రాజగురువుల వంటి వాడు కాదు. మహా తపస్శాలి. సంజీవి విద్యను కూడా సాధించి సిద్ధించినవాడు. ఇటువంటి మహిమ కలిగి ఉండడం వల్లనే రాజగురువుకు ప్రదీపుడు లొంగి ఉండడము, ప్రదీపునికి సామంతులందరూ తలవొగ్గడము. అయితే ప్రదీపునికి ఒకే ఒక్క కుమార్తె ఉంది. ఆమె పేరు సుధీమణి. రాజగురువు కూడా ఒక కూతురున్నది. ఆమె పేరు సౌమ్య. బాలికలిద్దరూ ఒకే వయసుకు చెందినవారు. ఒక కంచాన తిని ఒక మంచాన పండుకుంటున్న ప్రయాణ స్నేహితులు. ఎన్నడూ వీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవాళ్ళు. అంత గొప్ప స్నేహితులు అన్నమాట. ఇటువంటి నేస్తులు ఒక రోజున ఉద్యానవనంలోని కొలువుకు జలకాలాడడానికి వెళ్ళారు. దుస్తులు తీసి గట్టుపైన పెట్టుకొని నీటిలోకి దిగారు. వాళ్ళు నీటిలోకి దిగిన కొంచెం సేపటిలోనే అకస్మాత్తుగా పెద్ద గాలి వచ్చి వాళ్ళు పెట్టుకున్న దుస్తులన్నీ తారుమారైపోయాయి. గాలి వేయడం వల్ల వాళ్ళు వెంటనే జలక్రీడను ముగించుకొని నీటిలో నుంచి గట్టు మీదకు వచ్చేశారు. ముందుగా వచ్చిన రాజకుమారి తొందరలో సౌమ్య చీరని కట్టేసుకుంది. ఇది చూసి సౌమ్య, అక్క, నువ్వు కట్టుకున్నది నా చీర సుమా అన్నది. ఇందుకు రాజకుమారి అదొకలాగా మొహం పెట్టి, నీ చీర అంటే నీ చీర, అంతా మా సౌమ్య కదా అని తక్కువ చేసినట్టు మాట్లాడింది. ఈ మాటకు సహించలేక సౌమ్య ఎదురు చెప్పింది. సౌమ్య అలా ఎదురు చెప్పే కొద్దీ రాజకుమారికి పొగరు ఎక్కువ కాసాగింది. మా సొమ్ము తిని బతుకుతూ మమ్మల్నే నువ్వు తోలనాడతావా? అంత కళ్ళు నెత్తి మీదకు వచ్చాయా అంటూ సుధీమణి సౌమ్యని కొట్టి పక్కనున్న పాడు నూతిలోకి పడేసి తన మానాన్నతను ఇంటికి వెళ్ళిపోయింది. ఇంత గొడవ జరిగిన రాజుకు కానీ రాజ్యంలో మరెవ్వరికీ కానీ కొంచెం కూడా ఈ విషయం తెలియదు. పాపం సౌమ్య ఆ పాడు నూతిలోనే పడి ఉంది. ఇలా ఉండగా వేట కోసమని మౌసల రాజకుమారుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. పాడు నూతిలో నుంచి ఒక ఆడమనిషి కంఠస్వరం వినిపించేసరికి వెళ్ళి తొంగి చూశాడు. చూసి అందులో ఉన్న సౌమ్యని వెంటనే పైకి తీశాడు. కుశల ప్రశ్నలు అడిగాడు. ఆమె ఫలానా గురువుకు పుత్రిక అని తెలుసుకొని చాలా విచారించాడు. సౌమ్య తన కథను అతనితో వలపోసుకొని తనను రాణిగా చేసుకోమని ప్రాధేయపడింది. సౌమ్య అతన్ని ఆకర్షించిన మాట నిజమే, కానీ ఆమె కోరికను మన్నించడానికి అతను సాహసించలేకపోయాడు. ఎందుకంటే సంజీవి మహిమలోనే సిద్ధుడైన రాజగురువు కూతురామె. అందువల్ల మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. పరిస్థితులు ఇలా తనకు అనుకూలంగా లేకపోవడం చూసి సౌమ్య ఎంతో నిరాశపడింది. అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని భోరున ఏడవసాగింది. ఇంతలో రాజగురువు తన కూతురు కనపడకపోవడంతో రాజ్యమంతా వెతకడం ప్రారంభించాడు. కలవరపడి రాజు వద్దకు కూడా వెళ్ళాడు. రాజుకు కూడా ఏం జరిగిందో తోచలేదు. అంత అగమ్యంగానే అనిపించింది. వెంటనే భటులను, పరిచారికలను పంపించి గురుపుత్రిని ఎట్టి పరిస్థితుల్లో వెతుకురమ్మన్నాడు ప్రదీపుడు. వారు పోయి వెతగ్గా కొంతమంది పరిచారికలకు చెట్టు కింద భోరున విలపిస్తున్న సౌమ్య కనిపించింది. కానీ ఎన్ని విధాలుగా బతిమలాడినా సరే సౌమ్య ఇంటికి రానంటే రానని మొండికేసుకుని కూర్చుంది. ఈ మాట చెప్పేసరికి రాజగురువు ఉగ్రుడయ్యాడు. రాజు కంగారు పడ్డాడు. ఉన్నపాటున ఇద్దరూ కలిసి నడుచుకుంటూ ఆ చెట్టు కిందకు వెళ్ళారు. సౌమ్య వల్ల జరిగిన సందర్భాలన్నీ తెలుసుకున్నారు. రాజు విచారానికి అసలు అంతే లేకపోయింది. వెంటనే రాజగురువు పాదాలకు నమస్కరించాడు. మహాత్మా, ఇది నా తప్పే. దయచేసి నన్ను అనుగ్రహించి నా మొహం చూసి నా కూతురిని క్షమించండి. ఎల్లప్పుడూ మీ పాదాలకు దాసుడుగా ఉంటాను అంటూ ప్రార్థింపసాగాడు. అప్పుడు రాజగురువు తన కుమార్తెను ఇంటికి రమ్మన్నాడు. వెంటనే ఆమె 2 కోరికలు కోరింది. మొదటిది తను ఫలానా మౌసల రాజపుత్రునికి భార్య కావడం. రెండవది రాజకుమారి అయిన సుధీమణి తన వెంట ఆ రాజ్యానికి చెలికత్తెగా రావడం.
ఏమంటావు అన్నట్లు రాజువైపు చూశాడు రాజగురువు. రాజు తన వల్ల కావాల్సిన పని ఏదైనా సరే అది నేను చేసి తీరుతాను అని వాగ్దానం చేశాడు. దీంతో తండ్రి అనుజ్ఞ ఇవ్వగా సౌమ్య మౌసల రాజపుత్రుని పెళ్లాడడము, ఆమె వెంట సుధీమని వెళ్ళడం అనుకున్న ప్రకారం జరిగిపోయాయి. ఇప్పుడు సౌమ్య వశంలో ఉన్న సుధీమణి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆమె చెప్పిన పనులన్నీ ఖచ్చితంగా చేసి తీరవలసి వచ్చింది. సుధీమణికి ఇటువంటి ఒత్తిడితో కాలం గడిచిపోతూ ఉంది. కొంతకాలానికి సౌమ్య కొడుకును కన్నది. కొడుకును పుట్టినప్పటి నుంచి సౌమ్య సుధీమణిని కోడరికం పెట్టడం మరీ ఎక్కువైపోయింది. దీన్ని చూసి ఆ రాజపుత్రుడు అస్సలు సహించలేకపోయాడు. సుధీమణిని ఎలాగైనా ఈ చిక్కుల నుంచి విడిపించాలని ఆ రాజపుత్రుడు నిశ్చయించుకున్నాడు. ఈ సంకల్పంతోనే సుధీమణిని రాజపుత్రుడు రప్పించి దూర ప్రదేశం తీసుకెళ్లి ఆమెను పెళ్లి చేసేసుకున్నాడు. ఇది ఎలా అయితేనే సౌమ్యకు తెలిసిపోయింది. ఆమె తన తండ్రి వద్దకు వెళ్ళి గోల పెట్టింది. తండ్రి అయిన రాజగురువు ఉగ్రుడై వెంటనే రాజపుత్రుడు వృద్ధుడిగా మారిపోగాక అని క్షమించాడు. ఈ శాపం తగిలిన వెంటనే మౌసల రాజపుత్రుడు ముసలివాడుగా మారిపోయాడు. ఇలా మారిపోయిన రాజపుత్రుడు మామ అయిన రాజగురువు వద్దకు వెళ్ళి అన్ని సంగతులు వెల్లడించాడు. న్యాయంగా తీర్పు చెప్పమని కోరాడు. క్షణంసేపు ఆలోచించాడు రాజగురువు. శాపం తిరుగులేనిది, అయితే ఎవరైనా కోరి తీసుకుంటే నీ ముసలితనం పోతుంది. ఎవ్వరూ కోరి ముసలితనం తన పైకి తీసుకురనే ధీమాతో రాజగురువు ఇలా చెప్పాడు. అంతా బానే ఉంది, కానీ రాజగురువు తెలిసినట్టుగానే ముసలితనం తీసుకోవడానికి ఒక్కళ్ళు కూడా ఇష్టపడలేదు. రాజపుత్రుడు ఈ దిగులుతో ఉండగా అతని కొడుకు ఎవ్వరికీ తెలియకుండా వృద్ధాప్యం తనకు రావాలని కోరుకున్నాడు. ఆకస్మికంగా తన రూపం మారిపోవడంతో రాజపుత్రుడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటా అని పరిశీలించగా ముసలి రూపంలో ఉన్న తన కొడుకు ఎదుట పడ్డాడు. తండ్రి మనోవేదనకు అసలు ఏమాత్రం అంతులేకపోయింది. ఇదంతా రాజగురువుకు కూడా తెలిసింది. ముద్దుల మనవడిని ఆ రూపంలో చూసి ఏ తాత మాత్రం సహించగలడు? మనవడి త్యాగాన్ని ఎంతగానో మెచ్చుకొని వెంటనే తను ఇచ్చిన శాపాన్ని రాజగురు ఉపసంహరించుకున్నాడు. ఆ రోజు నుంచి సౌమ్య, సుధీమణి, రాజపుత్రుడు ముగ్గురు కలిసిమెలసి సుఖంగా ఉంటున్నారు. సౌమ్య కూడా సుధీమణి మీద ఉన్న కోపాన్ని చంపేసుకుంది. అప్పటి నుంచి వారు కూడా ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఉండడం మొదలుపెట్టారన్నమాట. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.